హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. టాలీవుడ్లో మాస్ మాత్రంగా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నారు. అఖండతో మాస్ ఊపు మొదలుపెట్టిన బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొడుతున్నారు. 2024 సంక్రాంతికి డాకు మహారాజ్ రూపంలో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాతో మళ్లీ ప్రేక్షకుల మన్ననలు అందుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ దసరా లేదా దీపావళికి ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి రాబోతుంది. ఇక ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది వింటే సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు అభిమానులందరి దృష్టి బాలయ్య కాలీవుడ్ ఎంట్రీ పైనే ఉంది. 50 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు సినిమాలకై పరిమితమైన బాలయ్య ఎప్పుడు తమిళ పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ మౌనం ఎంతవరకు తగ్గినట్లు కనిపిస్తుందో కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బాలయ్యను జైలర్ 2 కోసం ఒప్పించగలిగారట. జైలర్ 1 ను మించిన స్థాయిలో తెరకెక్కబోతున్న జైలర్ 2లో బాలయ్య ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనందరి ముందుకి రాబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాత్ర గెస్ట్ రోలేనా లేక కీ రోలా అన్నది ఇప్పటికే మిస్టరీగానే ఉంది. కానీ బాలయ్య ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ని కేటాయించారనేది ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఇది బాలయ్య కెరీర్ లోనే అత్యధిక పారితోషికం. ఇప్పటి వరకు 20 నుంచి 30 కోట్ల రూపాయల మధ్యలోనే ఉండే రెమ్యునరేషన్ ఇప్పుడు రెట్టింపు అయిందన్నమాట. మాస్ ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ రేంజ్ ఇవన్నీ కూడా కలిపి బాలయ్యకి కాలీవుడ్ లో ఓ గ్రాండ్ వెల్కమ్ గా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల గర్వంగా నిలిచిన బాలయ్య ఇప్పుడు తమిళ తెర మీద తన మాస్ పంజా విసురుతారా లేదా జైలర్ 2తో కాలీవుడ్ లోని కొల్లగొడతారా? ఓ బిగ్ మూవీపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయాయి. అయితే ఇక బాలయ్య బాబు స్టైలే వేరు, ఎంట్రీ అయితే వేరే లెవెల్ అన్నమాట. జైలర్ 2లో ఆయన జోష్ చూసే వరకు ఊపిరి పీల్చుకోవడం కాదు.